సీనియర్ జర్నలిస్ట్ తన్నీరు ఆదినారాయణ మరణం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలియజేశారు. వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఆదినారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తిరుమల లడ్డు వివాదంపై సినీ ఇండస్ట్రీలో మాటల తూటాలు, ట్వీట్ల పరంపర కొనసాగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవతారం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. టీడీపీ నేత వంగవీటి రంధ అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను హుటాహుటిన విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలియజేశారు. రాధ త్వరగా కోలుకోవాల్సిందిగా ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కేసు నమోదైంది. నాసిరకం నెయ్యి సరఫరా చేశారంటూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నెయ్యిలో కల్తీ జరగలేదని ఇప్పటికే ఏఆర్ డైరీ సంస్థ సమాధానమిచ్చింది. ఏఆర్ డైరీ సంస్థ నుంచి శాంపిల్స్ ని టెస్టింగ్ కి దిండిగల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు పంపించింది. ఇక రిపోర్ట్ వచ్చేంత వరకు తమిళనాడులో పలు దేవాలయాల్లో ప్రసాదాలను నిలిపివేశారు. జనగామ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. పాలకుర్తి మండలం గూడూరులో కుల బహిష్కరణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆస్తి తగాదాల పంచాయతీలో వినట్లేదని కుటుంబంపై కుల పెద్దలు బహిష్కరణ వేటు వేశారు. రజక కుల పెద్దల మాట వినలేదని సోమయ్య కుటుంబాన్ని బహిష్కరించారు. సోమయ్య తల్లి చనిపోతే కులస్తులను రాకుండా అడ్డుకున్నారు. కుల సంఘం పెద్దలపై పోలీస్ స్టేషన్లో బాధితుడు సోమయ్య ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మైలర్ దేవపల్లిలో కాటేదాన్ పారిశ్రామిక వాడలో నెయ్యి కేంద్రంపై రాజేంద్రనగర్ ఎస్పోటీ పోలీసులు దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా వెయ్యి తయారు చేస్తున్నట్లుగా ఎస్పోటీ పోలీసులు గుర్తించారు. నెయ్యి కేంద్రంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మైలర్ దేవపల్లి పోలీసులు. లైంగిక ఆరోపణల కేసును ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. యూట్యూబర్ కోసం ప్రత్యేకంగా 4 ప్రత్యేకమైన బృందాలు రంగంలోనికి దిగాయి. మరోవైపు మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. లైంగిక కేసులో ఇరుక్కున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు రెండో రోజు కస్టడీలోనికి తీసుకుని విచారిస్తున్నారు. లాయర్ సమక్షంలో విచారణ చేస్తున్నారు. నిన్న కస్టడీలోనికి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు నేడు రెండో రోజు కూడా కస్టడీలోనికి తీసుకుని విచారిస్తున్నారు. కస్టడీ విచారణలో పలు కీలకమైన విషయాలు వెలుగులోనికి వచ్చినట్లుగా సమాచారం. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. మల్కాపూర్ చెరువులో 10 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి భవనాన్ని నిర్మించాడు. ఆ భవనం ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమంగా నిర్మించారని అధికారులు గుర్తించారు. దీంతో ఆ భవనాన్ని రెవెన్యూ అధికారులు బాంబులు, డిటోనేటర్లతో కూల్చివేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కొత్తపేట డివిజన్ సత్యానగర్ కాలనీ జనప్రియ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసానికి వెళ్లిన సత్యానగర్ కాలనీ వాసులు ఇలాంటి సమయంలో అయినా పేద ప్రజల పక్షాన నిలబడాల్సిందిగా నిలదీశారు. డ్రగ్స్, గంజాయి వాడకంపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, సేవించినా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధి లేకనే యువత పక్కదారి పడుతున్నారని కూడా తెలియజేశారు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. గంజాయి సేవించేవారు కాదు, అమ్మేవారు కూడా వారేనన్నారు. తమిళనాడులో బీసీ సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఉదయం చెన్నైకి బయలుదేరి వెళ్లింది. బీసీల సంక్షేమానికి తమిళనాడులో అమలవుతున్న పథకాలు, బీసీ రిజర్వేషన్లు, కుల గణన, సామాజిక న్యాయం అమలుతో పాటుగా వివిధ కార్యక్రమాలను 30 మంది బీఆర్ఎస్ బీసీ నేతల బృందం అధ్యయనం చేసింది.
చెన్నైలో 2 రోజుల పాటు ఈ బృందం పర్యటించనుంది. బాసర ట్రిపుల్ ఐటీ నుంచి పలువురు విద్యార్థులు పారిపోయేందుకు ప్రయత్నించారు. కళాశాల 2వ గేటు వద్ద గల విద్యుత్ ఉప కేంద్రం పక్క నుండి గోడ దూకి 2 విద్యార్థులు పారిపోయేందుకు యత్నించారు. వీరిని గమనించిన నైట్ పెట్రోలింగ్ పోలీసులు వారిని విచారించి ట్రిపుల్ ఐటీ భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఇంజనీరింగ్ 3వ సంవత్సరానికి చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఇక విద్యార్థులు ఎందుకు పారిపోయారో కారణాలు తెలుసుకుంటామని తెలియజేశారు. ట్రిపుల్ ఐటీ ఏవో రణధీర్ మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడతామన్నారు. హిందువుల జోలికి ఎవరొచ్చినా వారి భరతం పట్టాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తిరుమల లడ్డు వివాదంపై స్పందిస్తూ ఆలంని నీచపు పని చేసిన వాళ్లను ఊరికే వదిలిపెట్టొద్దన్నారు. దేవుళ్ల జోలికి ఎవరొచ్చినా సహించేదే లేదని రాజాసింగ్ హెచ్చరించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్ దర్శించుకున్నారు. అర్చకులు వీరిని పూర్ణ కలశంతో స్వాగతం పలికారు. స్వామివారికి లోకేష్, భరత్ ప్రత్యేకమైన పూజలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రమైన విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జన సైనికులు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా వెళ్లి మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటిని ముట్టడించారు. ఇంటి ముందుకు ధర్నాకు దిగారు. పవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో పాటు జన సైనికులను కూడా అరెస్ట్ చేశారు. పేర్ని కిట్టుని ఆయన అనుచరులను పంపించి వేయడంతో పరిస్థితి అదుపులోనికి వచ్చింది. వైసీపీ నేత విజయసాయిరెడ్డికి మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. నీలాగా ఆర్థిక దోపిడీ చేసే దుర్మార్గపు బుద్ధి, ఆర్థిక నేరాలకు సలహాలు ఇచ్చే దరిద్రపు బుద్ధి తమకు, తమ పార్టీ వాళ్లకు లేదని అచ్చెన్నాయుడు అన్నారు. నువ్వు వేరే వాళ్ల గురించి మాట్లాడే సంస్కారాన్ని బట్టి నీకు తీవ్రమైన మానసిక సమస్య ఉందని ఇట్టే అర్థమవుతోందని ఆయన విమర్శించారు. సుదీర్ఘకాలం జైలు జీవితానికి సిద్ధంగా ఉండు అంటూ ట్వీట్ చేశారు. వైసీపీ అధినేత జగన్ తిరుమలకు వెళ్లే ముందు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ అన్యమతస్థుడు కాబట్టి అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇవ్వాలని అన్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు వెళ్లే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును కలిపి స్వామివారి ఆలయ పవిత్రతను నాశనం చేసినందుకు నియోజకవర్గంలో అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించామన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన అపవిత్రం కారణంగా ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జిల్లాలో వెంకటేశ్వర ఆలయంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. లడ్డు ప్రసాదం అపవిత్రం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని రమేష్ కోరారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వైసీపీ పాలకులు చేసిన తప్పిదాన్ని మన్నించి ప్రజలందరినీ సుఖశాంతులతో కరుణించాలన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి మునిరత్నం అని వృద్ధురాలు పాలాభిషేకం చేసింది. ఫిర్యాదు చేసిన వారం రోజుల్లో తన సమస్యను పరిష్కరించారని కృతజ్ఞతలు తెలియజేశారు. తన బంధువులే భూమిని ఆక్రమించారని, ఏ రాజకీయ నాయకుడి దగ్గరకు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలియజేశారు. జనసేన అధినేతకు ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు రంగంలోనికి దిగి తన పొలం తనకు ఇప్పించారని కూడా ఆమె తెలియజేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ దేవస్థానంలో జనసేన నేతలు మౌన దీక్ష చేపట్టారు. తిరుమల లడ్డు కల్తీనే ఈ వ్యవహారంపై జనసేన నేతలు ఫైర్ అయ్యారు. లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మౌన దీక్ష చేపట్టారు. తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ ఆధ్వర్యంలో ఈ దీక్షను ప్రారంభించారు. తిరుపతికి బీజేపీ నేత మాధవీలత బయలుదేరారు. వందే భారత్ ట్రైన్లో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లారు. తిరుమల లడ్డు వివాదంపై రైలులో భజన చేస్తూ ప్రయాణించారు. రేపు స్వామివారిని దర్శించుకోనున్నారు మాధవీలత. శ్రీరాముడి రథం దహనం కేసులో 24 గంటలు పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు.
హనకనాహల్ గ్రామ వైసీపీ నేత బోడిమల్ల ఈశ్వర్ రెడ్డి మరికొందరు రథాన్ని తగలబెట్టినట్లుగా స్పష్టమవుతోందని అన్నారు. ఇందులో మిగిలిన వారి పాత్రను సైతం పోలీసులు నిర్ధారించాల్సిందిగా ఆయన కోరారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు పాల్గొన్నారు. రాష్ట్రానికి 100 రోజుల్లో ఎంతగానో సంక్షేమ పాలన అందించిన ఘనత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే దక్కుతుందన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దీపావళికి ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రూపురేఖలను మారుస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. 50 పడకల ఆసుపత్రిని 100 పడకల స్థాయికి తీసుకెళ్తామని, 3 అన్నా క్యాంటీన్లు త్వరలోనే ఏర్పాటు చేస్తామని అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డలో మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అఖిలప్రియ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో 6 కోట్ల విలువైన భవనాన్ని ప్రభుత్వానికి రాసిచ్చిన కస్తూరిబాయిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్తపేటలో మహిళా మండలి భవనాన్ని ముద్దన కస్తూరిబాయి మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ప్రభుత్వానికి రాసిచ్చారు. మహిళల అభ్యున్నతికి కస్తూరిబాయి ఎనలేని సేవలు అందించారని తెలియజేశారు. 6 కోట్ల విలువ చేసే భవనాన్ని మంచి ప్రభుత్వానికి అందించాలన్న ఆకాంక్షతో దానిని కాపాడుకుంటూ వచ్చారని కొనియాడారు. తిరుపతిలో 3K రన్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా పరిశుభ్రతపై అవగాహన కోసం 3K రన్ జరిగింది. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కోసం స్వచ్ఛతా హీ సేవ ప్రవేశపెట్టారని, స్వచ్ఛ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకమని ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. పరిశుభ్ర నగరంగా తిరుపతిని దేశంలో నెంబర్ 1గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. జిల్లా అంతా సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్న మొట్టమొదటి జిల్లాగా ములుగు జిల్లా గుర్తింపును పొందింది. ములుగు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ తో పాటుగా మంత్రి సీతక్క కూడా ప్రారంభించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 376 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మావోయిస్టుల కదలికలను పసిగట్టేలా 3వ కన్ను నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీని సీతక్క అభినందించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని షాప్ చైర్మన్ రవినాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా నియమితులైన రవినాయుడిని మంత్రి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం పలు క్రీడా అంశాలపై చర్చించారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో విధులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి అలిపిరి సిఐ దేవేంద్ర కుమార్ తో పాటు అబ్బన్నపై వేటు వేశారు. ఎస్ఐలుగా పనిచేసిన నాగేంద్రబాబు, సుమతిని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఎప్పుడు ఎవరిపై వేటు పడుతోందోనన్న భయంలో అధికారులు, సిబ్బంది ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అటవీ శాఖ డివిజన్ అధికారి కర్ణావత్ వెంకన్నను విధుల నుంచి తొలగిస్తూ సీసీఎఫ్ టోబ్రియల్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంకన్న గతంలో ఇల్లందు మండలం పూసపల్లి పరిధిలో 82 ఎకరాల భూమి విషయంలో అక్రమాలకు పాల్పడటంతో విధుల నుంచి తొలగించినట్లుగా సమాచారం. గతంలో కూడా పలువురు అధికారులు అటవీ అభివృద్ధి నిధులను స్వాహా చేసి సస్పెన్షన్ కు గురయ్యారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హేమలతపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. స్థానికంగా ఓ భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా హేమలత వ్యవహరించడం జరిగింది. ఇక ఈ సమాచారం తెలుసుకున్న కలెక్టర్ తమీం అన్సారియా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. విచారణ నివేదికను ఆధారం చేసుకుని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హేమలతను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ పుష్పలత ఆదేశాలను జారీ చేశారు. హేమలతపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని అధికారులు అన్నారు.
చాదర్ ఘాట్లో మూసీ పరివాహక ప్రాంతాలపై సర్కార్ దృష్టిని సారించింది. మూసానగర్, శంకర్ నగర్, మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రాంతాలను మార్కింగ్ చేస్తున్నారు. హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో సర్వే జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అంగరంగ వైభవంగా పోలేరమ్మ జాతర ప్రారంభమైంది. వేలాదిగా భక్తులు జాతరకు తరలిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జాతరగా పేరుగాంచింది. జాతరలో సల్వంకార శోభితంగా దర్శనమిస్తున్న అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రంగారెడ్డి జిల్లా కోకాపేట్ గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు చంద్రశేఖర్ ను అరెస్ట్ చేశారు. సుమారు 7 కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటూ విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు చేశారు. చంద్రశేఖర్ పై నార్సింగ్, గచ్చిబౌలి, రాయదుర్గంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎల్బీ నగర్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతిని నిర్వహించారు. చింతలకుంట చెక్పోస్ట్ వద్ద ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ ఆశయాలను అందరూ ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఐక్య వేదిక అధ్యక్షుడు నరసింహ అన్నారు. ట్యాంక్ బండ్ పైన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాళులర్పించారు. భూమి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం నిజాం సర్కారునే ఎదిరించి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అంటూ కొనియాడారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా కమలాపూర్లో మండల రజక సంఘం నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. రజాకార్లను ఎదుర్కొని భూమి కోసం, భుక్తి కోసం వీరోచిత పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.